అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాలపై పోరాడాల్సిన టీడీపీ చేవచావడం వల్ల తనకు పార్టీ మారడం మినహా ప్రత్యామ్నాయం లేకుండా పోయిందన్నారు దాడి వీరభద్రరావు. ఇటీవల అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని తాము పొలిట్ బ్యూరోలో చంద్రబాబుపై ఎంత ఒత్తిడి తెచ్చినా వినలేదన్నారు. ఇప్పుడు అసలైన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ అని విశాఖలో చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్పిన ఆయన ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. వీరభద్రరావు పార్టీ ఎందుకు మారేరని అడుగుతున్నారు. పార్టీ మారడంలో ఇంచేదంటే పార్టీ ఇప్పుడు మారలేదు. అనేక పర్యాయాలు పార్టీ మారడానికి నాకు ఫోర్స్ఫుల్ ఇన్సిడెంట్స్ నాకు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు 2003లో నన్ను పిలిచారు రమ్మని చెప్పి, నేను రాలేకపోయాను. చిరంజీవి గారు పిలిచారు, నేను మీ అబ్బాయిని నాకు ఇయ్యాలని చెప్పారు, నేను అది కూడా చేసుకోలేదు. విజయ భాస్కర్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించారు. ఆయన మాకు ఎంఎస్ రెడ్డి గారి త్వరగా కుటుంబ సభ్యులు. విజయ భాస్కర్ రెడ్డి గారు ఎంపీగాను ఉండు కేంద్రంలో కొంచెం మనం నడుపుతున్న పార్టీ అని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఎప్పుడు కూడా వీలు అవ్వలేదు. పార్టీ మారాలనే ఉద్దేశం లేదు. నేను ఎన్టీ రామారావు గారు ఆనంద శిష్యుడిని. ఎన్టీ రామారావు గారు ఒకసారి అనకాపల్లిలో మాట్లాడుతూ నాకు నా రక్తంతో నా తోడ పుట్టినటువంటి తమ్ముడు కాకపోయినప్పటికీ కూడా, నా రక్తం పంచుకుని పుట్టకపోయినప్పటికీ కూడా నాకు అపరిమితమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి తమ్ముడు దాడి వీరభద్రరావు చెప్పడం జరిగింది. ఆ ఒక్క మాట ఈవేళ తెలుగుదేశంలో 30 సంవత్సరాలు నేను ఉండడానికి కారకులైంది. ఇవాళ చెప్తున్నాను, ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి చనిపోయిన వరకు కూడా నేను ఆయనతో ఉన్నాను. ఇవాళ జిల్లాలో కొంతమంది నాయకులు మా అనకాపల్లి వచ్చి దాడి వీరభద్రరావు పార్టీ మారిపోయారని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను వారందరినీ కూడా, ఎవరినైనా పార్టీ మారేది. ఎన్టీ రామారావు గారి వల్ల రాజకీయ జీవితం వచ్చి ఎన్టీ రామారావు గారి భిక్షతో దయా దాక్షిణ్యాలతో ఎమ్మెల్యేలయ్యి ఈ రాజకీయంగా పరపతి పొందినటువంటి మీరందరూ కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు. నేనైనాడు వెన్నుపోటు పడలేదు. ఆయన వెనుక నేను చిరకాలం ఉన్నాను. ఎన్టీ రామారావు గారి తాలూకు చిరకాలం ఉండడం జరిగింది. ఈవేళ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ప్రవర్తన ఈవేళ ప్రజలు నమ్మటం లేదు, ఆయన విశ్వసించడం లేదు. అంటే రాజకీయ పార్టీగా ఈ రాజకీయ పార్టీని ఆయన కొనసాగించేటువంటి పరిస్థితుల్లో లేరేమో అనేటువంటి సందేహం ఇవాళ రావడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి ఇదేదో నాకేదో ఇవ్వలేదని ఇంకోటి నేను కాదు. ఇవాళ నేనేమి రాజకీయాల కోసం పదవుల కోసం రాలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాను, మాకు పదవులు ఏమి అక్కడ, మీకేం కావాలని అడిగాను, నాకేం పదవులు అక్కర్లేదని చెప్పాను. ఆయన స్పష్టంగా చెప్పారు, నాకు గౌరవం కావాలి, గౌరవం ఇస్తే ఎన్నాళ్ళైనా ఉంటాను, నాకు కావాల్సింది గౌరవమే తప్ప పదవులు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. వెంటనే ఆయన, మీరు నా తండ్రి వారు, తండ్రి లాంటి వారు, తప్పనిసరిగా మీకు మా గౌరవం ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంచేత ఈవేళ అందరం కలిసి అందరు రాజకీయ నాయకులు కలిసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి కార్యకర్తలందరూ కలిసి ఏమాత్రం విభేదాలు పెట్టుకోకూడదు. ఎవరు గెలుస్తారన్నటువంటి కాదు, వైఎస్ఆర్ పార్టీ గెలవాలన్నటువంటిది జాస్తిగా పెట్టుకోవాలి. నేను గెలుస్తానా మీరు గెలుస్తానా అన్నటువంటిది కాదు. ఎవరు గెలిచి ఎవరు క్యాండిడేట్ అయినప్పటికీ కూడా గెలుపు జయంగా పెట్టుకొని మనం ఇంత రిస్క్ తీసుకొని ఈవేళ ఈ పార్టీ నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో అందరం కూడా గెలుపు దిశగా ప్రయాణం చేయాలి. మళ్ళీ కలిసికట్టుగా పోరాటం చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని అన్ని విధాలుగా కూడా గెలిపించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కావలసిన పదవులు ఉంటాయి, అందరూ పంచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మనం ఆవేశపడిపోయి ఏదో వీళ్ళు వస్తే ఆ పదవి పోతున్నారు, వాళ్ళు వస్తే ఇది పోతుందేమో అనేటువంటి అనుమానాలు ఎవరికి అక్కర్లేదు. ఒకే ఒక్క 1 పాయింట్ ఫార్ములా, జగన్ ని గెలిపించాలి, జగన్ ముఖ్యమంత్రి చేయాలి, వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావాలి అన్నటువంటిది మనం జయంగా పెట్టుకుని పనిచేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా